ఇది పుల్లా చంటి గారి పేరుని పెట్టాలని చెప్పండి ఈ పేరు పెట్టామండి. ఎందుకంటే ఆయన ఎన్లైన్ సేవ చేశారు నర్సరీకి. అలాంటి వ్యక్తులు మొక్క రూపంలో ఎవరో ఒకరి ఇంటికాడ పెరిగారు అనుకోండి, చంటి గారి మామిడి పుల్లవరు మామిడి అన్నారు అనుకోండి, ఆ కీర్తి అలా ఉండిపోద్దని చెప్పి చేసే ప్రయత్నం అండి ఇది. అంటే అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అనుకోండి అని చెప్పి చేసే ప్రయత్నం అదండి. అదే మీరు మాకు చిరకాల మిత్రులు. ఇది మానే బాబులు గారు అంటే మాకు మలికిపురం నుంచి అనలేని ఇది అండి. మీరు రావడమే మాకు ఆనందం. ఈ రోజు రావడం కూడా చాలా విశేషం అండి. ఇప్పటికీ కూడా ఆయన ఏ దేశస్తుడు. అవునండి, ఆయన వల్ల కదా మరి అవునండి. గోదావరి జిల్లాలన్నీ కూడా కాలుతో అన్నం తలితే చేలోకి నీరెళ్ళి పంట పండిలా చేసిన మహానుభావుడు. మొక్క కడిపి ఇంత పేరు వచ్చిందంటే మరి ఎవరో కృషి లేకపోతే పేరు రాదు కదండి. ఓకే సార్, సంతోషం బాబు. పండండి, పండుకాయ అండి. చట్నీ రంగు వచ్చేద్దండి అలాగా. మొక్కలు తయారు చేశారా? ఇంకా లేదండి, ఈ సంవత్సరం నుంచి తయారు చేస్తామండి. ఇప్పుడు దాకా చూసామండి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్, కాయ సైజు, రంగు, రుచి ఎలా ఉంటుందో చూసాం. బాగుంది కాబట్టి అండి ఇక్కడ నుంచి తయారు చేస్తాం. ఒక మొక్క మీకు రావాలంటే అండి మా దగ్గర 4 నుంచి 5 ఏళ్ళు పడుతుందండి. మీకు వచ్చాక ఇంకో 4 ఏళ్ళు పడుతుందండి. అప్పుడు కానీ ఇది జనాల్లోకి వెళ్ళదండి. అవునండి, బాగుందండి, స్వీట్నెస్ బాగుందండి, రంగు బాగుంది, సైజు అంతా కండ ఎంత ఉంటే అంత కండ ఉందండి, చిన్నదండి. ఓకే సార్ బాబు గారు, అది మా అభిప్రాయం మీకు చెప్పు. చాలా సంతోషం. ఓకే, ఇవాళ దీన్ని చూడగలిగాం మనం. చూస్తే ఇలాంటివి తినడం కదండి, చూడాలి అలాంటి అంతే. అది కూడా ఆనందమే కదండి, ఆస్వాదించకూడదండి. ఎప్పుడు కూడా ఉప్పు కొయ్యాలనిపించదు, కాయ కొయ్యాలనిపించదు. ఆ మొక్కలు చూస్తే అది ఆనందం. ప్రకృతిని ఆస్వాదించడం. ఆస్వాదించడం.